హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చామదుంపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను. చామదుంపల పులుసు అంటే చామదుంపలు వంకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్స్ వేసి. అందుకే చామదుంపలు పొయ్యి మీద పెట్టాను. ఇవి తీసుకుని 1 వీక్ అయింది. రోజు వండుదాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది. ఇంకా మొన్న వంకాయలు తీసుకుంటే అందులో 3 వంకాయలు ఉన్నాయి. ఇంకా అవి ఇవి చామదుంపలు వంకాయ టమాటా కర్రీ చేద్దాం ఎగ్స్ వేసి అని చెప్పి చేస్తున్నాను అనమాట. అదే వంకాయలు కోసినప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను వాటర్లో. అదే మార్నింగ్ మనం అలా మాట్లాడుకుంటుంటే అలా అయిపోయింది. ఇంకా మీకు మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను కదా, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందులో కొత్త స్టాక్ ఉంది, పాత స్టాక్ ఉంది, ఆఫర్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీరు ప్రతి ఒక్కరు ఆఫర్ని వినియోగించుకోండి. ఇంకేంటి, మార్నింగు అదే ఇడ్లీ చేశాను కదా. ఇంకా ఏంటంటే మధ్యాహ్నం ఇంకా మేము కూడా మా వాడు ఇంట్లో ఉన్నాడని చెప్పాను కదా, మా వాడు నేను కూడా మధ్యాహ్నం ఇడ్లీ తినేసాము. ఇంకా రైస్ ఏం చేయలేదు. హస్బెండ్ అయితే బయట తినేసారు. ఇప్పుడు రేపు ఎలాగా సండే కదా, రేపు మార్నింగ్ చేసుకున్నాం. ఇప్పుడైతే కొంచెం చామదుంపలు ఉన్నాయి, 3 వంకాయలు ఉన్నాయి కదా, అవి పులుసు పెట్టేద్దాము, అదే కూర కింద వండేద్దాము అనేసి వండేస్తున్నాను అనమాట. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్, ఈరోజు ఇది సాటర్డేదంటే మీకు ఈ వీడియో వచ్చినప్పటికీ సండే వచ్చేస్తుంది. ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ బ్లాగు. ఇంకా మా చెట్టి ఏమో అక్కడే ఉంది. పిల్లి పొద్దున ఒకసారి తరివేసింది, మధ్యాహ్నం లోపల పెట్టేశాను. మళ్ళీ జాలేసి మళ్ళీ తీసుకొచ్చాను. అదేమో అక్కడక్కడే తిరుగుతుంది. అది పైన గోడ కిందేమో చిట్టి ఉంటుంది, గోడ మీదేమో పిల్లి ఉంటుంది. అది చూసి ఒకసారి కింద దూకుతుంది, ఇది పరిగెడుతుంది, అలా ఉంటుంది దాంతో. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అడుగుతాను. ఎవరో కామెంట్ పెడతలేదు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరో కామెంట్ పెడతలేదు. అసలు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి మనకి, వీడియోస్ చూస్తున్నారు అంతే, లైక్ చేయట్లేదు, కామెంట్ పెడతలేదు ఎవరు. అదేనమాట. ఆయిల్ కట్ చేశాను. ఇంకా బాటిల్ డిష్ వాషర్లో పెట్టాను, అదే అందులో వేయాలి ఆయిల్. ఫస్ట్ ఆవాలు వేసుకుని, పులుసులోని కొంచెం అదే ఇలాంటి పులుసు కూరలో కొంచెం ఆవాలు వేస్తే ఫస్ట్ బాగుంటుంది కదా, వెల్లుల్లిపాయ కూడా వేస్తే బాగుంటుంది. మా వాడికి ఇష్టం ఉంది, అందుకని ఆవాలు ఒకటే వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను. పసుపు ఉప్పు వేస్తే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల చామదుంపలు అన్నీ రెడీ చేసి ఉడికిపోని ఇవే కొంచెం చల్లారాక అవి కూడా కట్ చేయాలి. ఫస్ట్ అయితే వంకాయలు టమాటాలు కట్ చేసుకున్నాను, టమాటాలు వేసాను. టమాటాలు మగ్గుతూ ఉంటాయి. ఇంట్లోకి అవి ఉడికిపోయి, కానీ చామదుంపలు కొంచెం వాటర్లో చన్నీళ్ళు వేసి పెట్టాను వేడిగట్టి. అవి తొక్కలు తీయాలి చామదుంపలకి. అంతే, మూత పెడితే టమాటాలు బాగా మగ్గుతాయి కదా అంతలోకి అని చెప్పి ఈ లోపల చామదుంపలు ఒలుసుకొని అదే తొక్కలు తీస్తున్నాను. అదే చేతితో తీద్దామంటే నాకు గోర్లు కట్ చేసాను, అందువల్ల చాకుతో తొక్కలు తీస్తున్నాను అనమాట. అదే ఇంకా చామదుంపలు మార్నింగ్ ఏం చేశానంటే, మార్నింగ్ ఇడ్లీ వండేసాక 4 ఎగ్స్ ఉడకబెట్టేసాను. అయితే ఒక ఎగ్ నేను తినేసాను, మా వాడు తినలేదు, ఆడికి ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి, ఆ 3 ఎగ్స్ ఇందులో వేసేస్తాను. ఇంకా టమాటాలు మగ్గిపోయి బాగా వంకాయలు వేసేస్తే వంకాయలు కూడా మగ్గిపోతాయి. వంకాయలు మగ్గిపోయాక ఇవి మగ్గాక అప్పుడు చామదుంపలు వేస్తాను. ఎందుకంటే మళ్ళీ మగ్గకుండా వేస్తే
అవి ఆల్రెడీ ఉడికిపోయినాయే కదా, కాబట్టి ఇవి వంకాయలు టమాటాలు బాగా మగ్గిపోయాక అప్పుడు చామదుంపలు వేస్తాను అన్నమాట. మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి. ఇంకా కొన్ని కట్ చేశాను, ఇంకా కొన్ని కట్ చేయాలి. అవి కూడా కట్ చేసేస్తే కెమెరా ఎలా సెట్ చేయాలో ఒక పక్క అలా సెట్ చేసి ఉంచేద్దామంటే ఒక పక్కే అంటే ఒక అలా స్టవ్వే కనబడుతుంది. ఇవి కట్ చేసుకొని పెట్టుకోవడానికి అక్కడ స్టవ్ దగ్గర ప్లేస్ లేదు. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ కెమెరా అటు ఇటు తిప్పుతూ ఉంటున్నాను అనమాట. అది చామదుంపలు కూడా అన్నీ కట్ చేసేస్తే అందులో వేసేయచ్చు.